దండం పెట్టి స్లోగన్స్ ఇప్పుడే అంట కూడా వచ్చింది. జననేత యువగంత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 77 జయంతి సందర్భంగా తెలుగు శక్తి ఆయన విగ్రహానికి ధన్యవాదాలు అర్పించాం. మాకు ఇద్దరు మహానేతలు అంటే తెలుగు శక్తి ఇష్టం. ఒకళ్ళు ఎన్టీఆర్, రెండు వైఎస్ఆర్. మరి ఈవేళ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఇవి కానీ ఏది చేస్తున్నా వినూత్నంగా చేశారు. ఈరోజు చాలా మంది తెలుసో తెలియకో ఆయన గురించి తప్పుడుగా మాట్లాడినా తెలుగు శక్తి ఎప్పుడు నిజాలే మాట్లాడతా తప్ప ఎప్పుడు అబద్ధాలు కానీ ఎవరికి మేము ప్రలోభం నమ్మం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక పాదయాత్ర, అదొక చరిత్రాత్మక పాదయాత్ర. ఎందుకంటే అలాంటి పాదయాత్ర ఎప్పుడు చూడలేదు, ఆయనే మొదలుపెట్టారు. మరి నాడు ఎన్టీఆర్ ప్రతి పేదవాడు అన్నం తినాలని చెప్పి ఎలాగైతే ఆశించారో, వైఎస్ఆర్ ప్రతి పేద విద్య వైద్యం అందాలనేది ఆయన అభిలాష, ఆకాంక్ష. ఆయన చేశారు కూడా. ఆయన పాదయాత్రలో ఏవైతే సమస్యలు ప్రజలు పడుతున్నారో దగ్గరుండి చూసి ఆయన వచ్చిన తర్వాత అదే మేనిఫెస్టోలో పెట్టి ఆచరూపం తీసుకొచ్చారు. మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోయినా సరే ఈ రోజు కూడా ప్రజలు గుండెలు ఉన్నారంటే ఆయన చేసిన పథకాలు ప్రతి పేదవాడి గుండె తాకింది కాబట్టి వేళ ఇంకా మన మధ్యలో లేకపోయినా సరే ప్రజల గుండెలు ఇంకా ఉన్నారు. ఆయన ఒకటే, ప్రతి పేదవాడు సొంత ఇల్లు ఉండాలని చెప్పి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మహానేత వైఎస్ రాజశేఖర గారు. మన ఆయన హయాంలోనే విశాఖపట్నంలో అటు ఎస్సీ జడ్లు కానీ, అచ్చినాపురం కానీ, పారిశ్రామిక జోను పునాది పట్టణం కూడా ఆయనే బీజం వేశారు. మరి ఈవేళ చాలా మంది మేము చేసామని చెప్పుకుంటారు తప్ప ఆయనలాగా ఆయన చెప్పేదే చేశాడు తప్ప చేసేది చెప్పాడు తప్ప మాట తప్పలేదు, మడం తెప్పలేదు. మనం ఒకటే చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఆయన బతుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేది కాదు. ఒక చేతకాని నాయకుల వల్ల ఈ రాష్ట్రం విడిపోయింది. అంటే ఒక నేత చూపుతో ఎలా శాసించారనేది చట్టం ఉదాహరణ వైఎస్ రాజశేఖర గారు. మేము ఒకటే కోరుతున్నాం, తెలుగు శక్తి ఎన్టీఆర్ ఆశయాల్ని, వైఎస్ ఆశయాలని ముందు తీసుకెళ్ళడం మేము సిద్ధంగా ఉన్నాం తప్ప మేము ఎవరికి భయపడం. తెలుగు జాతి కోసం, తెలుగు ఔన్నత్యం కోసం తెలుగు శక్తి పోరాటం చేయబోతుంది. డెఫినెట్ గా తప్పు చేసే ఎవరైనా సరే వీ డోంట్ కేర్. ఈ రోజు ప్రజల్ని మభ్య పెట్టాలని, మోసం చేయాలని చూస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ 2 ఏళ్ల పాలనలో ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పగలని అడుగుతున్నాం. ఈరోజు కేవలం మభ్య పెట్టి ప్రజల్ని మోసం చేస్తారు తప్ప మీరు ఏమీ చేయలేదని తెలుగు శక్తి ఆరోపణ చేస్తుంది. ఒకటే అడుగుతున్నాం, ఉదాహరణకి కొంతాల రామకృష్ణ గారు, ఆయన వైఎస్ రాజశేఖర్ గారు చాలా అభిమానించే వ్యక్తి. ఆయన అడగండి, రాజశేఖర గారు చేసిన పథకాలు నిజంగా అడగండి. ఈ రోజు నిజంగా రాజశేఖర గారు ఆయన ముందు ఎవరైనా సరే ఓడిపోయినా నష్టపోయినా ఆయన మీద సాయం కోసం వెళ్తే సంకోచకుడు పార్టీ ఏ పార్టీ అయినా సరే సాయం చేసే మహా వ్యక్తి. మరి ఈ రోజు ఇలాంటి వ్యక్తి మనం చూసామాడుతున్నాం. సో ప్రజల కోసం కాదు, శత్రువు కూడా సాయం చేసిన మహా వ్యక్తి వైఎస్ రాజశేఖర గారు. నాకు నిజంగా గర్వంగా ఉంది. వైఎస్ రాజశేఖర గారి సమక్షంలో 2007లో నేను పార్టీలో చేరాను. ఆయన నాకు కొండ వేశారు. ఆ ఫోటోలు ఇప్పటికీ నాకు పతనంగా ఉన్నాయి. నేను కోరేది ఒకటే, నాయకుడు ఎప్పుడు ప్రజలు మంచి చూడాలి తప్ప స్వార్థంతో రాష్ట్రాన్ని నాశనం చేయాలి అని చూస్తే అలాంటి నాయకుడికి బుద్ధి కొడతాను. ఈవేళ రాజశేఖర రెడ్డి గారు ఒక చెరువు సృష్టించారు. చెరువు సృష్టించినప్పుడు ఒక్కడిగా వస్తాడు. రాజశేఖర రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ లోనే పవర్ ఉంది. ఆ నాడు ఎన్టీఆర్, తర్వాత వైఎస్ఆర్, వీళ్ళిద్దరే తప్ప ఈ రాష్ట్రం తెలుగు జాతి గర్వించే ముద్దు పెట్టు. డెఫినెట్ గా వైఎస్ఆర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్తారు. ఎవరైనా సరే ఐ డోంట్ కేర్ చేస్తాను. జై హింద్.